ఇక బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అల్విన్ కాలనీ డివిజన్ పీజీఆర్ నగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సతీష్ రావు నివాళులర్పించారు. దేశ స్వతంత్రం కోసం పోరాడి ఎన్నోసార్లు జైలుకెళ్లిన మహనీయుడు బాబు జగజ్జీవనరావు అని సతీష్ కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం దేశానికి 30 సంవత్సరాలు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. దేశ తొలి దళిత ఉప ప్రధానిగా చేశారని అన్నారు. ఇక ప్రజలందరూ కూడా సమానత్వంతో ఉండాలని జగజ్జీవనరావు ఎంతో కృషి చేస్తారని సతీష్ అన్నారు. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున మా శ్రీలింగంపల్లి కాన్ఫరెన్స్ తరఫున కార్యకర్తలము నాయకులము అందరము ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. వారు 1908 ఏప్రిల్ 5వ తేదీన చాందావా గ్రామంలో బీహార్ రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తి. దళిత అణగారిన వర్గాల కుటుంబంలో జన్మించిన వ్యక్తి. వారు బాల్యంలోనే ఈ అణగారిన కులాల ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వ్యక్తి. వారు బనారస్ యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందినటువంటి వ్యక్తి. తదనంతరము మహాత్మా గాంధీ గారి ఆదర్శం తీసుకొని వారు స్వతంత్ర భారతదేశ పోరాటంలో చాలా సార్లు వారు జైలుకి వెళ్ళడం జరిగినది. తదనంతరము భారతదేశం స్వతంత్రం వచ్చాక వారి సేవ 30 సంవత్సరాలు ఈ భారతదేశానికి రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, భారత ఉప ప్రధానిగా తొలి దళిత వ్యక్తి చేసినటువంటి బాబు జగజ్జీవనరావు గారి చరిత్ర మరవలేనిది, మర్చిపోలేనిది. ఈరోజు వారు చేసిన సేవ 1971లో వారు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. వారి డైరెక్షన్ లో ఆ యుద్ధంలో మన భారత్ విజయం సాధించడానికి వారు చేసిన కృషి మరవలేనిది, మర్చిపోలేనిది. కాబట్టి ఇటువంటి మహానుభావులను వారు జన్మించింది ఏప్రిల్ 5వ తారీఖు, మరణించింది 1986 ఈ రోజున. కాబట్టి వారికి జననం రోజు శుభాకాంక్షలు, మరణం రోజు వర్ధంతులు తెలియజేసుకుంటూ నివాళులు అర్పించుకుంటూ వారి మనము భవిష్యత్ తరాలకు, భవిష్యత్ సామాజిక వర్గాలకు అందరికీ తెలవాలి. జై భీమ్ అనే ఉద్యమాన్ని తీసుకొచ్చింది వారు. ఈ అణగారిన వర్గాలను సమానత్వం, సౌరభం అధికారం కావాలి, అందరూ బాగుండాలి, ప్రజలంతా సమానం.